వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. మెట్రో మంటలు బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో మెట్రో హైదరాబాద్ నగరాలలో లక్షలాది లక్షలాది ప్రయాణికులను ఒకరి చోట నుంచి వెళ్ళి ఒక చోట చేర్చేదానికి మెట్రో పెద్ద ఎత్తున తన పని తన కొనసాగిస్తే ఉంది. కాకపోతే ఈరోజు హైదరాబాదు, సికింద్రాబాద్, సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనడానికి ఈ మెట్రో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోక తప్పదు. కాకపోతే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా, ఎప్పుడైతే ఎల్ఎన్టీ ఈ ప్రధానమైన ప్రాజెక్టును మొదలుపెట్టిందో 60 సంవత్సరాల పాటు ఈ విషయంపై నేను ఈ మెట్రోను కొనసాగించి 60 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇది వాపసు చేస్తాను అనేది అయితే బిఓటి బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఏదైతే మొదలుపెట్టిందో ఆ మొదలుపెట్టిన నేపథ్యంలోనే అనేక వాగ్దానాలు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, లేకపోతే ఎల్ఎన్టీ కానివ్వండి, ప్రజలకు సౌకర్యార్థం ఏదైతే ఫ్లోటింగ్ ప్యాసింజర్స్ ఉన్నారో వారి ద్వారా మనకు ఎక్కువ శాతం నిధులు రావు, సంపాదన రాదు. ఏదైతే దీని ద్వారా మాల్స్ ఉన్నాయో అక్కడ మెట్రో స్టేషన్స్ వద్ద పెద్ద ఎత్తున ఏదైతే కార్పొరేట్ తరహాలో మాల్స్ ఏర్పాటు చేస్తే ఆ మాల్స్లలో కొంచెం సంపాదన వస్తుంది. ఆ సంపాదనను తిరిగి వాపస్ చేసుకుంటూ దీని 60 సంవత్సరాల పాటు నడిపిస్తామనేది ఒక దాంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రధానంగా ఈరోజు ఏదైతే ఉన్నదో 13,500 కోట్ల రూపాయలు ఏదైతే రుణం తీసుకున్నారో దానికి వడ్డీ కడుతుండడంతో, అలాగే కోవిడ్ వచ్చింది మధ్యలో, ఆ 10% వరకు వడ్డీ కట్టడంతో అనేక రుణభారాలకు మేము ఇమడలేకపోతున్నాము. 6,000 కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయాయి. మేము ఈ భారాన్ని భరించలేకపోతున్నాము. దీనికి మీరు ఒకరి మాకు సహకరించాలని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ను లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి, ఒకవేళ కనుక మీకు ఇబ్బందికరంగా ఉంటే మాత్రం మీరు ఉపసంహరించుకోవచ్చు, ఆ కాంట్రాక్ట్ని ఉపసంహరించుకోవచ్చు, దానికి మేము ఏం అభ్యంతరాలు లేవు అని చెప్పడంతోనే ఒక్కసారి కంగుతున్న ఎల్ఎన్టీ ఇప్పుడు ప్రస్తుతం ఎల్ఎన్టీకి యజమాన్యానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ ఆయనే వేరే విదేశ పర్యటనలో ఉన్నారు కాబట్టి దాని మీద స్పష్టమైన మాత్రం ఒక స్టేట్మెంట్ రాలేదు. ఆ వచ్చిన తర్వాత మరి ఆయన ఏమంటారో చూద్దాం. దీనికి సంబంధించిన ఒకసారి మనం చూసినట్టయితే ఎల్ఎన్టీ ఏదైతే సాకులు చెప్తుందో, మాకు ఆదాయం తగ్గింది, ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ప్రవేశపెట్టిందో తెలంగాణ ప్రభుత్వం, దాని ద్వారాను కోవిడ్ ద్వారాను, అలాగే ఈ 10 రూపాయలు మినిమం 60 రూపీస్ మ్యాక్సిమం ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ను పెంచే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఎప్పుడైతే మెట్రో రైల్ ప్రాజెక్టు మొదలుపెట్టారో అప్పుడు ఉచిత షటిల్ సర్వీస్ ఇస్తానన్నారు. అలాగే ఉచితంగా ఏదైతే అక్కడ పార్కింగ్కు స్థలం ఉన్నదో అక్కడ ఉచితంగానే పార్కింగ్ చేయొచ్చు, ఈ సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. కానీ ఆ ఉచిత ఏదైతే పార్కింగ్ సర్వీసెస్ ఉన్నాయో దాన్ని మాత్రం తొలగించేశారు. దానికి పెద్ద ఎత్తున దుమారం లేపింది. నాగూరు ప్రాంతంలో, ఉప్పల్లో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు, అలాగే రోజు ప్రయాణించేవారు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ కొన్ని రోజుల పాటు అది మినహాయించిన తర్వాత కూడా దాన్ని ఇంకొకసారి మళ్ళీ లాగు చేసింది. అక్కడ ఖచ్చితంగా వసూలు చేస్తూనే ఉన్నారు. ఆ విషయంపై ఈరోజు మనతోని మాట్లాడడానికి ఈ మెట్రో మంటలపై అసలు ఈ వాస్తవానికి ఏదైతే ఫేర్స్ ఉన్నాయో ఆ ఫేర్స్ కనుక పెంచితే ఎలాంటి దాని మీద అది ప్రయాణికులకు మంచిదా, లేకుంటే ఎల్ఎన్టీని కాపాడుకోవడానికా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందా, ఆ విషయంపై పూర్తిగా చర్చించడానికి ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈరోజు మెట్రో మంటలు కార్యక్రమానికి విచ్చేసిన, మనకు జూమ్ లైన్లో పాల్గొనడానికి విచ్చేసిన బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులకి స్వాగతం పలుకుతున్నాను. అలాగే టీపీసీసీ సెక్రటరీ అయినటువంటి రామచంద్ర గౌడ్ గారిని కూడా మనం స్వాగతిస్తున్నాము. అలాగే మా బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామూర్తి గారిని కూడా మనం స్వాగతిస్తున్నాం. పి రామూర్తి గారిని కూడా ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. అలాగే ఒక విశ్లేషకులైనటువంటి అనురాధ గౌడ్ గారు కూడా కొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, మా కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడనే మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రయాణికులు ఏదైతే
సౌకర్యాలు అనే విషయంపై మాట్లాడడానికి ఎవరైతే మాతోని సంప్రదించారో విద్యార్థులు అలాగే ప్రయాణికులు, వారితోని కూడా మాట్లాడడానికి మా కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో లెనిన్ అక్కడికే వెళ్ళారు. కాబట్టి కొద్దిసేపట్లో ఆయనతో కూడా మనం మాట్లాడి అక్కడ వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, గతంలో మనం చూసాం సత్యం కంప్యూటర్కి సంబంధించిన రామలింగరాజు ఈ మైటాస్క్ ద్వారా అసలు తీసుకొస్తాను అతను చెప్పినాక అది అనివార్య కారణాల వల్లనో లేకపోతే కుట్రపూరితమైన కొంతమంది చేసిన కుట్రతోనే అతను వెనక్కి వెళ్ళిపోయారు. సత్యం కంప్యూటర్స్ ఈరోజు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చింది, కంప్యూటర్స్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది, సాఫ్ట్వేర్ కంపెనీలకు తీసుకొచ్చింది మాత్రం సత్యం రామలింగరాజు అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాకపోతే అది అనేక కార్యాలయాలు మరి అందరికీ ఎవరికైతే తెలిసిందో, కానీ అప్పుడు ఏదైతే మైటాస్ మొదలుపెట్టారో ఒక్కసారిగా అది తప్పిపోయిన తర్వాత ఈరోజు ఎల్ఎన్టీ ముందుకు వచ్చినాక బీఓటీ ప్రాసెస్ కింద మేము నిర్వహిస్తామని చెప్పినారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? మీ అనుభవాలకు సంబంధించిన మీరు దీన్ని ఎలా స్పందిస్తారో చెప్పండి సార్. జమీల్ గారు, మీకు రామచంద్ర గౌడ్ గారికి అట్లాగే రామ్మూర్తి గారికి మన ఫోర్సెట్టి ప్రేక్షకులకు నమస్కారం. దీన్ని మనం ఎట్లా చూడాలంటే, అదే మంచి చౌక బేరం అని ముందుకు వచ్చిన వాడు రామలింగరాజు గారు ఆయన ఎట్లాంటి పనులు చేశారు, ఎట్లా దివాలా తీశారు, మొత్తం సమాజాన్ని ఎట్లా మోసం చేసి చూసినాం కదా. కనుక ఆయన గురించి మాట్లాడుకుని బెస్ట్. ఎందుకంటే అది గత జల సేతుబంధనం అవుతుంది. పెడతా అని పెట్టలేదు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చేశారు. ఇందులో 3 ఒప్పందాలు ఉన్నాయి. మీరన్న బీఓటీ కింద వాళ్లకు మౌలిక వసతులు కల్పిస్తూ స్థల సేకరణతో పాటు అంటే రైట్ ఆఫ్ వే ఇవ్వాలి. అంటే మనకు ఎలాంటి నిర్మాణాలకు ఆటంకం కలగకుండా, వాళ్ళకు లీగల్ గా చిక్కులు లేకుండా స్థలాలను అప్పచెప్పడం, వాళ్ళు నిర్మాణం చేసుకోవడం. నిజంగా చెప్పాలంటే అద్భుతమైన నిర్మాణం మనకి. మిగతా నేను బెంగళూరు మెట్రో చూశాను, ఢిల్లీ మెట్రో చూశాను, చెన్నై మెట్రో చూశాను. దగ్గరగా ఉన్న నా మిత్రుడు కూడా అందులో ఎల్ఎన్టీతో కలిసి పనిచేసిన వేరే సంస్థలు ఉన్నాయి, హిల్టీ లాంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళతో కూడా కలిసి నేను మాట్లాడాను కూడా. ఇక్కడ ఏంటంటే మిగతా అన్ని మెట్రోలు అయితే భూగర్భ, ఎలివేటెడ్ 2 ఉన్నాయి. మనది మాత్రం పూర్తిగా ఎలివేటెడ్ కాదు. ఎన్విసి రెడ్డి గారితో మాట్లాడి మేము వాళ్ళు క్యాలెండర్లు అవి తయారు చేసేవాళ్ళు. అప్పుడు మనకు మొదట్లో అఖిలపక్షం లాగా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కూడా మమ్మల్ని పిలిచారు. స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. అప్పుడు నేను వారితో సమావేశం 2 సార్లు అయినా. వాళ్ళు చెప్పింది మనకు మన రెడ్డి గారు ఎవరైతే మెట్రో ఎండి ఎవరైతున్నారో వాళ్ళు ఈ రెండింటికి అనుసంధానం కడతారు. అంటే ప్రభుత్వానికి అటుపక్క ఎల్ఎన్టీకి ఉన్నారు. కనుక బీఓటీ కింద తీసుకుంటే జగన్ గారు ఇల్లాండ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మనకు సేమ్ ఇప్పుడు మన ఎన్హెచ్ హైవేస్ అన్ని కూడా వాజ్పేయి గారు హయాంలో స్వర్ణ చతుర్భుజి ఉందో ఇప్పుడు చేస్తున్నారు అట్లాగే. కనుక ఇందులో వాళ్ళు ఆశించింది 3 అనుకున్నారు. ఒకటి, ప్రభుత్వం అయితే స్థలాలు ఇస్తున్నది రెస్టారెంట్ల కోసము, లేకపోతే ఇతరత్ర కొన్ని అవసరాల కోసం కమర్షియల్ ఏరియా కూడా కేటాయిస్తున్నది. దీనివల్ల మాకు అత్యధిక ఆదాయం వస్తుందని ఊహించారు వాళ్ళు. నెంబర్ 1. అదేమైందంటే ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ పాపులేషన్ పోతున్న ఏదైనా బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కేది పోతాం, దిగి వెళ్ళిపోతుంటాం, కానీ పెద్దగా బిజినెస్ ఉండదు అక్కడ. మరి మెట్రో లాంటి చోట్లయితే ప్రతి 5 నిమిషాల ఫ్రీక్వెన్సీ కదా, మనం ఎక్కి ట్రైన్ రాగానే వెళ్ళిపోతాం అనుకుంటాం, కానీ అక్కడ బిస్కెట్ ప్యాకెట్ లేకుంటే చెప్పుల షాప్ మనం పోలేం కదా. అందుకని వాళ్ళు ఊహించినంత ఈ కమర్షియల్ స్పేస్ లో లాభాలు రాలేదు. నా మిత్రులు కూడా చాలా మంది కమర్షియల్ స్పేస్ లీజుకు తీసుకొని చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. కప్స్ కూడా స్ట్రీట్ నెంబర్ 8 లో మాకు ఎన్జిఆర్ స్టేషన్ ఉంటుంది. ఆ మిత్రులు 1-2 స్టాల్ ఐస్ క్రీమ్ స్టాల్ నడిపారు. అయితే ఏమైనా తీరా చూసుకుంటే వాళ్ళకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. కష్టమై 2-3 నెలలు చూసి డిపాజిట్ కూడా వాపస్ తీసుకోకుండా వెనకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక వాళ్ళ అనుభవాలు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే మెట్రో స్టేషన్లలో బిజినెస్ సక్సెస్ కాదు. కాకపోతే మెట్రో స్టేషన్ నుంచి ఏదైనా మాల్స్, థియేటర్లకు, మాల్స్ కు పోయే అక్కడ మాత్రం సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. అది. రెండోది ఏంటంటే పార్కింగ్ మీద ప్రీ పార్కింగ్ మనం మొదటి వాళ్ళు ఒప్పుకున్నది. ప్రీ పార్కింగ్ లో ఏమైందంటే వాళ్ళు ఊహించిన దానికంటే సంఖ్య పెరిగింది. ఇప్పుడు మీరు మెట్రో ప్రయాణికుల సంఖ్య అధ్వానంగా ఏం లేదు అప్పటికిప్పటికీ. మీరు అన్నది 2-3 అవరోధాలు వచ్చినాయి. నెంబర్ 1 కోవిడ్. ఫస్ట్ స్టార్ట్ అయినాక 2014 తర్వాతనే కదా మొత్తం పూర్తి స్థాయిలో మెట్రో పూర్తయింది. ఇప్పటికి 7 కిలోమీటర్లు పూర్తే కాలేదు. ఎంజీవేస్ నుంచి పొలకనుమ దాకా పూర్తే కాలేదు. కనుక 72 కిలోమీటర్లలో మనకు వచ్చింది 65 కిలోమీటర్లు, 66 కిలోమీటర్లే ఇప్పుడు నడుస్తున్నాయి. ఒకటి 30 కిలోమీటర్లు, అది 30 కిలోమీటర్లు. ఇది మన ఒక 6 కిలోమీటర్లు ఏమో జూబ్లీ నుంచి గౌరీగూడ మన బస్ స్టాండ్ వరకు. అంతా చూసుకుంటే 72 కిలోమీటర్లు ఇప్పటికీ పూర్తి కాలేదు. కనుక ఇట్లా చూసుకుంటే వాళ్ళు రెండోది ఊహించింది ఏంటంటే పార్కింగ్ ఫీజు లేకుండా చేస్తామని. ఇప్పుడు ఏమైంది, అవసరం లేని వాళ్ళు కూడా పార్కింగ్ చేసుకుంటున్నారు అక్కడ. అది పెద్ద సమస్య అవుతుంది వాళ్ళు. దీనికి పరిష్కారం కూడా చెప్తాను. ఏం చేయొచ్చు అంటే, పాసులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇది మెట్రో పాసులు తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటది కనుక మెట్రో పాస్ చూపెడితేనే పార్కింగ్ అనుమతి ఇచ్చారు అనుకోండి, సగం మంది పోతారు అనుకుంటా. అట్లాంటి ఏర్పాటు చేయొచ్చు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే
ఈ మొత్తం లాస్ రావడానికి కారణం నేను చెప్పిన ఫ్లోటింగ్ మన బిజినెస్ లాస్ అన్నది ఒకటి. రెండోది రేట్లు పెంచుకునే అగ్రిమెంట్ కూడా ఉంది వాళ్ళకు. కానీ ఇప్పుడు దాదాపు 13 ఏళ్ళు దాటింది మెట్రో రైలు స్టార్ట్ అయ్యి మన దగ్గర 13-14 ఏళ్ళు అవుతుంది. అంటే తెలంగాణ రాకముందు మొదలైన మెట్రో నిర్మాణం అయిన తర్వాత 14 ఏళ్ళుగా వస్తుంది. 14 ఏళ్లలో పాత రేట్లు నడుస్తున్నాయి. అందుకని బెంగళూరు అనుభవాన్ని కూడా మనం లెక్కలో తీసుకోవాలి. బెంగళూరులో ఏం చేశారంటే ఎప్పుడు కార్పొరేట్లు వాత పెడతారు, వాళ్ళే మంది పెడతారు. కనుక 100% పెంచి ఏం చేసిందంటే 90 రూపాయలు 130 రూపాయల దాకా పెంచి మళ్ళీ 40% తక్కువ చేశారు. మన దగ్గర కూడా నేను స్పష్టంగా చెప్తాను, ప్రజలందరం కూడా జమీల్ గారు మనకు స్వార్థం ఉంటది. ఎట్లాగూ మనకు తక్కువ అంటే మనం అందరం ఒప్పుకుంటాం, కానీ ప్రజా ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఎవరు లేరు ఇప్పుడు. కానీ ఒకటి ఏంటంటే తాగేవాడే కడతాడు తాళం పన్నట్టు మనమే చేస్తుంటాం కదా. అన్నిటికంటే ప్రజా రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇంకొకటి మీరు అన్న మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం కూడా దీనికి నష్టమైంది. ఇవన్నీ నష్టాలు పూడ్చుకోవడానికి నా రేట్లు పెంపుతాను వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అంటున్నారు, మంచిదే అంటున్నాను. కానీ ఈ ఉభయతారకంగా అటు మనకు అది నడవాలి, ఇది నడవాలి, పాలు పట్టువారు రెండు కాపాడుకోవాలి. కనుక ఉభయతారకంగా బెంగళూరు అనుభవాలతో చూసుకుంటే కొంత రేట్లు పెంచడం సమంజసమే అంటున్నాను నేను. పూర్తిగా మొండిగా పెంచొద్దని మనం డిమాండ్ చేస్తే కరెక్ట్ కాదంటున్నాను. వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనకు తగ్గట్టుగానే కొంత రేటు పెంచాలి, ప్రజా సౌకర్యాలు పెంచాలంటున్నాను. ఇప్పుడు మెట్రో స్టేషన్లో సరైన సౌకర్యాలు లేవు. ఇప్పటికే అన్నిటికీ పేడ్ వచ్చేస్తున్నాయి, అన్నిటికీ కూడా డబ్బులు చెల్లించమంటున్నారు. కనుక సౌకర్యాలు పెంచాలి. మెట్రో స్టేషన్ లో ముఖ్యంగా ఒక సూచన చేసి ముగిస్తాను. బెంగళూరులో 6 బోగీలు ఉంటాయి, మన దగ్గర 3 ఉన్నాయి. 6 బోగీలు ఉంటే ఏమవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ పేరు తక్కువ చేయొచ్చు, దాంతో పాటు ఎక్కువ మంది ప్రయాణం చేయాలి. నిలబడి కంటే కూర్చొని ప్రయాణం చేసే వాళ్ళు, దానివల్ల కొంత ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నేను అంటున్నాను. ఈ సూచనలు పాటిస్తే మెట్రో నష్టాలు నడవదని నేను అంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గర వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులు ఏంటి రామ్మూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గతంలో 5,50,000 మంది ఒక్క రోజుకు ప్రయాణిస్తుండేవారు. కానీ ఈ రోజు ఎప్పుడైతే ఉచిత బస్సు మొదలైందో అప్పుడు 4,80,000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఇదొక దెబ్బ. అలాగే ఇప్పుడు కోవిడ్ వచ్చిన సమయంలో కూడా మాకు చాలా పెద్ద లాభం నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. లాభాల బాటలో నడిచే మెట్రో రైలుకు ఈ కోవిడ్, ఈ ఉచిత బస్సు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం 10 రూపాయలు మినిమం, 60 రూపీస్ మ్యాక్సిమం కూడా మాకు ఎక్కువ భారం పడుతుంది. తద్వారా మేము దీన్ని నడపలేకపోతున్నామని చెప్తున్నారు. కానీ ఒక విషయం రామ్మూర్తి గారు చాలా క్లియర్గా రామ్మోహన్ గారు చెప్పారు. ప్రధానమైన హైదరాబాదు నడిబొడ్డులో కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు అంటే కాదు, వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. 60 సంవత్సరాల పాటు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. కానీ ఇప్పుడే వాళ్ళు ఇట్లా చేతులు ఎత్తేస్తే దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? చేతులు ఎత్తేయడానికి గల కారణాలు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు కోవిడ్ లో కూడా ఏదైతే మెట్రో కుదేలైందనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఏ విధంగా అన్వేషిస్తుందంటే, ఇప్పుడు ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఏ గవర్నమెంట్ అయినా ఆలోచిస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైతే హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ఏదైతే హైడ్రా వల్ల మొత్తం కంప్లీట్ గా కుదేలైంది. రియల్ ఎస్టేట్ లేదు, కంప్లీట్ గా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితేనే మిగతా ఏదైతే స్టాంప్స్ అండ్ డ్యూటీ ఇవన్నీ ఉంటేనే ఏదైతే రాష్ట్ర ఆదాయం ఒక గాడిలో పడుతుంది. రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడం, అదే విధంగా ఏదైతే ఫ్రీ బస్సు వల్ల, అదే విధంగా ఏదైతే వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మెట్రోకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది అన్నది హైదరాబాద్ వాసులందరికీ తెలుసు. ఇప్పుడు రేట్లు పెంచినంత మాత్రాన ఇది వెంటనే కుదురుకుంటుందంటే కూడా ఇది కూడా కాదండి. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ఆదాయం ఏదైతే వీళ్ళ చేతిలో పెట్టినప్పుడు 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయము ఇప్పుడు ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల 9,000కు పడిపోయింది. 9,000కు పడిపోయిన ఈ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించుకోవాలి. ఎందుకంటే ఏదైతే రియల్ ఎస్టేట్ పడిపోయిందో ఆ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక నమ్మకాన్ని కలిగి, ఇప్పుడు ఏదైతే ఏ ముఖ్యమంత్రి అయినా హైదరాబాద్ ను 4 మూలలుగా డెవలప్ చేయాలని చూస్తాడు. కానీ ఒక తుగ్లక్ మాత్రమే ఏ విధంగా ఆలోచిస్తాడంటే ఒకే మార్గం, ఏదైతే ఫోర్త్ సిటీ అని మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ లో ఏదైతే 3 ప్రాంతాలు ఉన్నాయో ఆ 3 ప్రాంతాల రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏదైతే ఫోర్త్ సిటీ అంటే అక్కడ కూడా పెద్దగా ఏం చేసింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఎవరైనా కూడా రాష్ట్ర అభివృద్ధిని బాగా ఏదైతే ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మేము 18,500 కోట్లు తీసుకొచ్చినాం రాష్ట్ర ఆదాయం నెలకి. దాన్ని దాదాపు నువ్వు 28,000 తీసుకురానుంటివి, 30,000 తీసుకురానుంటివి. కానీ తుగ్లక్ నిర్ణయాల వల్ల కిందికి పడిపోయింది. ఈ కిందికి పడిపోయిన కారణాలు ఏంటి? ఆ కారణాల మీద మీ మంత్రివర్గం కూర్చొని, మీ ఎమ్మెల్యేలతోని, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలతోని మొత్తం కూర్చొని ఈ మెట్రో పరిస్థితి ఏంది, ఈ హైడ్రా పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏమంటారు హైడ్రా సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా పెడతా అని ఏదైతే 7వ తారీఖు 8వ తారీఖు ఓపెన్ చేస్తానో ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన విడుదల చేసింది తెలిసింది. ఎంత ఘోరం అండి. ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్స్ అంటే పోలీసులు అంటేనే
ఏది లా అండ్ ఆర్డర్ మాత్రమే చూసుకోవాలి. ఏదో సివిల్ మ్యాటర్లో అసలు వేలు పెట్టడానికి అవకాశం లేదు, కోర్టులు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఈయనకు ఏం అర్థం కాదండి, పరిపాలన ఏదైతే వస్తేనో దాని మీద పరిపాలన మీద అవగాహన ఉంటేనో పూర్తిగా తెలుస్తుంది. సివిల్ మ్యాటర్ లో వేలు పెట్టని పోలీసులు హైడ్రా పోలీస్ స్టేషన్లు పెట్టి ఏం తీసుకొస్తారండి? ప్రభుత్వ ఆస్తులు కాపాడుతా అంటారు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ పోయినాయి? పార్కులు అట్లే ఉంటాయి. ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన అన్నికి సంబంధించిన అన్ని భూములు అలానే ఉన్నాయి. ఎక్కడ కూడా అన్యక్రాంతం కాకుండా చూసినాం. ఏదైనా చూసుకుందాం మనం. ప్రభుత్వ ఆస్తులు ఎక్కడికి పోవండి, వీళ్ళు బిల్డప్ కోసమే. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గరికి కేసులు రావాలంటే ఈయన రియల్ ఎస్టేట్ మాఫియా, వీళ్ళ అన్నదమ్ములు కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన కేసులన్నీ వీళ్ళ దగ్గర రావాలి. మొత్తం సినిమా టైప్, మాఫియా సినిమా టైప్. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పరిశీలించినట్టు చేసి మొత్తం ఏదో హరిబరి చేసి మొత్తం మేము అది చేస్తాం అని చెప్తారు. కానీ వెనక జరిగే బ్యాక్గ్రౌండ్ వేరండి. అది పట్టుకొని ఆ ఫైల్ పట్టుకొని వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి ఆ భూములను కుళ్ళగొట్టే ఏదైతే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి అండ్ కోకున్నది కాబట్టి ఇలాంటి చర్యలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో చూసుకున్నాం. మెట్రో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము రేట్లు పెంచలేదు. ఎందుకంటే కోవిడ్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడేటట్టు ఏదైతే మేము వాళ్ళను కొంచెం ఏదైతే వాళ్ళను ప్రోత్సాహం చేసినాం అదే విధంగా వాళ్ళకి అండగా నిలబడ్డాం. అంతే తప్ప కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు బెంగళూరులో 50% పెంచిలు అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ పెంచిలు అంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పాలన ఎక్కడ ఉంటే అక్కడ రేట్లు పెరుగుతాయి, ప్రజలు అస్తవ్యస్తం అవుతారు. అంతేందుకంటే హిమాచల్ ప్రదేశ్ లో టాయిలెట్ ట్యాక్స్ వేసిల్లండి. ఒక టాయిలెట్ ఉంటే ఒక టాయిలెట్, రెండు టాయిలెట్. ఎందుకంటే వీళ్ళు 3 రాష్ట్రాల్లో మిగిలి ఉన్నారు. 3 రంగుల పార్టీ, అదే విధంగా ఏదైతే 3 అక్షరాల పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మిగిలి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్న ట్యాక్స్ సిస్టమ్ చూడండి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడండి. ఎందుకంటే వీళ్ళకి పరిపాలన సరిగ్గా రాదు. పరిపాలన సరిగ్గా వస్తే ఈ రేట్ల పెంపకాలు ఉండవు. అదే విధంగా ఈ భూములు కొనడోట్లేడు, అమ్మటోట్లేడు. అదే విధంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది, రాష్ట్రం అస్తవ్యస్తం ఉంది, రైతులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు. అదే విధంగా కానిస్టేబుల్ ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నారు, ఎవరికి పడతలేవండి. మేము ఆల్రెడీ క్రాస్ చెక్ చేస్తున్నా. 10వ తారీఖు 8వ తారీఖు సేమ్ అలాగే నడుస్తుంది. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఏదైతే మమ్మల్ని ఏ విధంగా బదనాం చేసింది, ఎందుకంటే మాకు కోవిడ్ ఎఫెక్ట్ ఉన్నది. మీకే ఎఫెక్ట్ ఉన్నది? మీకే ఎఫెక్ట్ లేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,500 కోట్లు మీ రాష్ట్ర ఆదాయం వచ్చేది. ఈ రాష్ట్ర ఆదాయం నీ తుగ్లక్ నిర్ణయాల వల్ల కంప్లీట్ గా పడిపోయింది. పడిపోయిన ఏదైతే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూసుకోవాలి, అంతే తప్ప కానీ ఒక ప్రైవేట్ సంస్థ అదే విధంగా ప్రభుత్వ సంస్థ రెండు కలిపి చేసిన ఈ మెట్రోను కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. రేట్లు పెంచకుండా ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ మెట్రోను ఏ విధంగా కాపాడుకోవాలని చూడాలి. ఎందుకంటే ఫ్రీ బస్ ద్వారా నేను చెప్తున్నా ఎగ్జాక్ట్ గా ప్రభుత్వ నిర్ణయం వలనే ఈ ఫ్రీ బస్ చేయడం వలనే మెట్రో చాలా ఇబ్బందులు పడుతుంది. ఫ్రీ బస్ కాదు, నేనేమంటున్నా అంటే ఇప్పుడు మహిళలు ఫ్రీ బస్ ఎవరు కూడా స్వాగతిస్తలేరండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతిరోజు ఫ్రీ బస్ అంటే ఇప్పుడు ఏదో మొత్తం కంప్లీట్ గా ఫ్రీ అన్నది ప్రజలకు పోయింది. ఫ్రీ కాదండి, రోజుకు 10 కోట్లు ఏదైతే ఆర్టీసీ కట్టారు ప్రభుత్వం, ఇది కట్టట్లేదు. ఇదే 4,000 కోట్లు పెనుభారమై కూర్చున్నది. వాళ్ళు 7వ తారీఖు నుంచి ఏదైతే సమ్మె చేయడానికి సిద్ధమైంది, అది కూడా ఒక భాగమే ఇందులో. వాళ్ళ సమ్మెలో ఇది కూడా ఫ్రీ బస్ కు సంబంధించిన అమౌంట్ ఎంత ఇచ్చారు మాకు, ఎంత అసలు వాస్తవం చెప్తున్నా. ఫ్రీ బస్ కు సంబంధించి కానీ, ఫ్రీ కరెంట్ సంబంధించి కానీ, ఫ్రీ సిలిండర్ సంబంధించి కానీ వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్సు ద్వారా ఏదైతే ఆర్టీసీ చెల్లించాలి, అదే విధంగా ఫ్రీ కరెంటు ఇది ఏదైతే పవర్ డిస్కామ్లకు అమౌంట్ చెల్లించాలి, అది చెల్లించట్లేదు. అదే విధంగా గ్యాస్ ఏజెన్సీలకు కూడా వీళ్ళు కంప్లీట్ గా సంస్థలను నష్టాలను నెడుతున్నారు తప్ప ఏదైతే ఫ్రీ అని సంస్థలు నష్టాలు నెడుతున్నారు తప్ప వాళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వట్లేదు. ఇప్పుడు రామచంద్ర గౌడ్ దగ్గర వెళ్దాం. మనం రామచంద్ర గౌడ్ గారు ఇప్పుడు ఏదైతే మన మిత్రుడు రామూర్తి గారు చెప్పారు, ఇంకొక రామ్మోహన్ గారు కూడా చెప్పారు. ఏంటంటే ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే రామ్మూర్తి గారు ఏదైతే చెప్పారో ఒక అనాలోచితమైన ఆలోచన విధానం వల్లనే పరిపాలన సరిగ్గా రాకనే ఈరోజు మెట్రో రైల్ ఇంత అవస్థకు గురైపోతుంది. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టం వాటిల్లింది అని చేతులెత్తేస్తుందో ఈ నేపథ్యంలోనే ఫ్రీ బస్సు కూడా దాని మీద ప్రభావం చూపిందాడు. ఫ్రీ బస్సు ప్రభావం అంతంత మాత్రమే ఉన్నది అని మన రామ్మోహన్ గారు ఏమంటున్నారంటే మాల్స్లలో ఏదైతే అక్కడ ఎవరైతే మాల్స్ కట్టారో మాల్స్లల్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం వల్లనే మాల్స్లలో ఎక్కువ శాతం మంది వెళ్తలేరు అక్కడ కొనుగోలుకు. ఆ విషయంతోనే ఈరోజు L&T నష్టం వాలిటిల్లి అని చెప్తున్నారు. దీనికి వారు ఉదాహరణ కూడా చెప్తున్నారు. గతంలో రోజుకు 5,50,000 మంది ప్రయాణికులు ఉండేది, ఈరోజు 4,80,000 మంది ప్రయాణికులు ఇస్తున్నారు. అది కేవలం ఇంచుమించు 1 లక్ష అనుకుందాం. కాకపోతే ఏంటంటే ప్రభావం రియల్ ఎస్టేట్ ద్వారానే ఎక్కువ శాతం మీద పడ్డదంటారు. ఈ విషయంపై అనాలోచిత కారణాల వల్లనే, నిర్ణయాల వల్లనే అని చాలా ఖచ్చితంగా రామ్మూర్తి గారు చెప్తున్నారు. ఈ విషయంపై రామచంద్ర గౌడ్ గారు మీరేంటారండి?
ఇది తప్పు అండి. ఆయన మాట్లాడే విషయాలు ఓన్లీ పార్టీని ఉద్దేశించి వాళ్ళు 10 సంవత్సరాల లోపల చేయని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దాన్ని ఓర్వలేక ఎన్నో రకంగా మాట్లాడాలి, వాళ్ళకు మాట్లాడొచ్చే హక్కు ఉన్నది, మాట్లాడని విమర్శించని. కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్ గా ప్రజా ప్రయాణానికి ఛాయిస్ ఇచ్చి, ఇప్పుడు మీరు అంటున్నారు ఉచిత బస్సు తీసేయాలని మీ పార్టీ సిద్ధాంతం ఉంటే దాన్ని మీ ఆలోచన ఉంటే డిక్లేర్ చేయండి ఒకటి. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక మాంద్యం అనుకోండి, ప్రైవేటు భూములను అంటే గవర్నమెంట్ భూములు అమ్మితే సుమారుగా 10,000 కోట్ల రూపాయలు అమ్మితే అది గవర్నమెంట్ దగ్గరికి వచ్చి రొటేషన్ కాకుండా ఆగిపోయింది అనేది ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అంతటా కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ అనేది తక్కువనే ఉన్నది ఒకటి. దీంతో పాటు మనము ఇక్కడ ప్రజలకు సౌకర్యంగా అన్ని సౌకర్యాలు ఏర్పరచుకుంటా, రేట్లు పెంచకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి మీరు క్వాలిటీ ఇవ్వండి. అంటే మనకు కావాల్సింది ఏంటంటే రైతులకు, ప్రయాణికులకు, ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ప్రజా ప్రయాణం అనేది ఉచితంగా ఉంటేనే బాగుంటుంది. ఉచితం కాకుండా రీజనబుల్ గా తక్కువనే ఉంటే బాగుంటుంది. ఇంకోటి, ప్రతి వస్తువు కూడా పెరిగితే ఇబ్బంది ఏం లేదు, దానికి లిమిటెడ్ గా పెంచితే బాగుంటది. కానీ 50%, 100% పెంచుతాం అనేది పద్ధతిగా లేదు. ఇంకోటి, వీళ్ళు మాట్లాడేది ఏంటంటే వాళ్ళు 10-12 సంవత్సరాల లోపల ఏం చేయకుండానే వాళ్ళని పక్కన పెట్టిర్రు. దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ స్కామ్లు ఎన్నో ఉన్నాయి. ప్రతి స్కామ్ గురించి అది బయటకు వచ్చిన రోజు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో భవిష్యత్తు గురించి. గౌడ్ గారు ప్రస్తుతం ఇప్పుడు మనం స్కామ్స్ గురించి కాదండి, మనం ఏమంటున్నామంటే ఒక విషయం. గౌడ్ గారు నా మాట వినబడుతుంది. ఒకే విషయం అండి, మీ వాయిస్ కట్ అయిందండి. గౌడ్ గారు, రామచంద్ర గౌడ్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. దాని గురించి బీఆర్ఎస్ కూడా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలకు మనం చెప్పండి రామచంద్ర గౌడ్ గారు, మెట్రో గురించి చెప్పండి విషయం. రామచంద్ర గౌడ్ ఒక్కొక్కరు మాట్లాడాలి, ఎందుకంటే మళ్ళీ మీ వాయిస్ రాదండి. డిస్టర్బ్ చేస్తున్నారు. అదే చేయరు మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మీరు ఆయన జిఆర్ అని మీరు చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే రామచంద్ర గౌడ్ గారు, మనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, అది లగచర్ల వ్యవహారమే కానివ్వండి, మూసా నది ప్రక్షాళన కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏదైతే అంశాలు ఉన్నదో ఈ అంశాలపై రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి. మనం చెప్పటికును ఈరోజు ఏదైతే 1 కోటి రూపాయలు వచ్చే భూమి ఈరోజు 10 లక్షల రూపాయలు కూడా పలకడం లేదు. తద్వారా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఈ విషయంతోనే ఇప్పుడు ఈ మెట్రో రైలుకు సంబంధించి కూడా వాళ్ళు ఆర్థిక మొత్తం మేము సంక్షోభంలో వచ్చేసామని చెప్తున్నారు. ఈ విషయంపై రామచంద్ర గౌడ్ మీరు చెప్పండి సార్ ప్లీజ్. ఒకటండి, ఇది రియల్ ఎస్టేట్ పడిపోదాన్ని ఎవరు చెప్పినా చెప్పకున్నా అది పడిపోయింది అనేది ఒప్పుకుంటామండి. దానికి కారణాలకు మన మంత్రివర్గ కమిటీగా ప్రజాభిప్రాయంగా ఏ రకంగా చేస్తే అభివృద్ధి చేస్తే బాగుంటది, ఏ రకంగా డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటది, ఆర్థికంగా పరిపుష్టంగా రావాలంటే ఏ రకంగా పరిస్థితిని చేసుకోవాలంటే బాగుంటది అనేది అందరి సలహాలు తీసుకొని చేయడానికి రెడీ ఉన్నారు. అది చేసేందుకు రెడీ ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. అదే రకంగా ప్రజలకు ఉపయోగించబడే ఈ ప్రజా ప్రయాణానికి సంబంధించింది రీజనబుల్ రేట్స్ ఉంటే, తక్కువ రేట్లు ఉంటే బాగుంటుంది, పూర్తిగా లోగా ఉంటే కూడా బాగుంటుంది. అదే రకంగా ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే ఫ్రీ బస్ గురించి మాట్లాడుతున్నారు కదా, 1,00,000 మంది తగ్గుతుంటారు అనేది నిజమే. ఆ ఫ్రీ బస్సు గురించి మీ స్టాండర్డ్ ఏంది, పార్టీ స్టాండర్డ్ ఏముంది అనేది కూడా చెప్తే బాగుంటుంది. అదే రకంగా ఇప్పుడు వీళ్ళకు డెవలప్మెంట్ కోసానికి అంటే ల్యాండ్స్ ఇచ్చిండ్రు, తర్వాత ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నారు కదా, దాన్ని అడ్వర్టైజింగ్మెంట్ చేసుకొని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, రెవెన్యూ రావడానికి ఇంకేం కారణాలు చేస్తే అది కూడా చేస్తే బాగుంటుంది. ప్రయాణికులను పెంచుకోవాలి. అదే రకంగా వీళ్ళు ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, ఇంకే సహకారాలతో ఏ రకంగా ప్రజలతోని ప్రభుత్వంతో సహకారం చిన్న కంక్లూడ్ సలహా రామూర్తి గారు ఏదో చెప్పబోతున్నారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామూర్తి గారు ఇంకొకటి రామూర్తి గారు దీంట్లో ఇంకొక విషయం ఒక విషయం మీతో దీంట్లో ఆర్డర్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు మెట్రో రైలు ఏదైతే అంటున్నాడో ఎల్ఐన్టీకి సంబంధించిన యాజమాన్యం సరాసరి సంవత్సరానికి ఈ 6,000 కోట్ల రూపాయల నష్టం మాకు వాటిల్లిందని చెప్తున్నారు. సంవత్సరానికి 150 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మాకు పెంచడం అంటారు. ఈ 150 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలకి ఎట్లా సరిపోతాయండి? దీని సమాధానం కలిపి చెప్పండి సార్.
అదే కదా అండి. ఇప్పుడు ఏంటంటే 150 కోట్లతో, ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పింది ఇది, 150 కోట్లు పెంచినంత మాత్రాన ఏదైతే 6,000 కోట్లకు సంబంధించి ఏదైతే ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే మెట్రోతో పాటు మెట్రో అనుబంధంగా ఏదైతే మాల్స్ కానీ షాపింగ్స్ కానీ అవన్నీ పెరగాలంటే నీ రియల్ ఎస్టేట్ సవ్యంగా నడవాలి. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా రియల్ ఎస్టేట్ రంగానికి అన్నిటికీ ముడిపడి ఉంటుంది. చేతిలో పైసలు ఏదైతే మనం రొటేట్ అయితే కంపల్సరీ వాళ్ళు వస్తారు, కొనుగోలు అయితే, అమ్మకాలు అయితే, అదే విధంగా మెట్రోకు వివిధ మార్గాల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. మిత్రుడు అయితే కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు మొత్తం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది, మొత్తం కంప్లీట్ గా అన్ని సిటీస్ లో పడిపోయింది అంటే ఒక 4 రాష్ట్రాల్లో పడిపోయిందండి. ఆ 4 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రం ఏదైతే ఉన్నదో హైదరాబాద్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఏదైతే మెయిన్ మెట్రో సిటీస్ చెప్తాయి. ఎందుకంటే 4 సిటీస్ లో పడిపోయింది. అది అయితే హైదరాబాద్, అదేవిధంగా కలకత్తా, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీ. ఇదైతే 5 ఈ 5 రాష్ట్ర ఏదైతే ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇందులో ఎక్కువ పడిపోయింది 47% రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఈ రంగాల్లో ఏదైతే రియల్ ఎస్టేట్ 47% పడిపోయి హైదరాబాద్ సంబంధించి నంబర్ 1 గా ఉందండి. ఎందుకు పడిపోయింది అన్నది మనం చూసుకోవాలి. ఓన్లీ 3 నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ రంగం పైకి వస్తే ఈ 5 ప్రాంతాల్లో మాత్రం తగ్గింది. ఏ ప్రాంతాల్లో తగ్గడానికి గల కారణాలు నేను చెప్తా. ఎందుకంటే ఢిల్లీలో ఏదైతే ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళ నిర్ణయాలు కూడా అంత పెద్దగా ఏమి లేవు కాబట్టి అక్కడ కూడా పడిపోవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, నేను మోడీ నిర్ణయాన్ని నేను మొత్తం ముందుకు నడిపిస్తున్నా కాబట్టి నన్ను కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది మిత్రులు నన్ను వ్యతిరేకిస్తున్నారు, నేను మోడీ ఫార్ములాని ముందుకు నడుపుతున్నా అంటే ఏకైక ముఖ్యమంత్రి అండి. ఎందుకంటే ఒక బీజేపీకి సంబంధించిన ఏదైతే అధిష్టానాన్ని నేను ముందుకు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఏదైతే దేశంలో ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 47% రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఈయన ఫెయిల్యూర్ కాదా? ఎందుకంటే హైడ్రాతోని నేను చెప్తా, హైడ్రా సంబంధించిన రంగనాథ్ విషయం కూడా చెప్తా. ఆ రంగనాథ్ ఏం చేస్తున్నాడు, ఆ రంగనాథ్ ఏదైతే ఎందులో వేలు పెడుతున్నాడు, ఇప్పుడు శనివారం ముట్టుకుంటాడు, మొత్తం కంప్లీట్ గూల కొడతాడు, ఆదివారం వస్తాడు, ఆదివారం గూల కొడతాడు, మిగతా వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే ఉన్నత వర్గాలు పెద్ద వాళ్ళని భయపట్టించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటా ప్రభుత్వానికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు. నేనలేదు, అనిరుద్ధ్ రెడ్డి అన్నాడు వీళ్ళ ఎమ్మెల్యే. అదే విధంగా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రియల్ ఎస్టేట్ రంగం అదే విధంగా ఫ్రీ బస్ ద్వారా కంప్లీట్ గా మెట్రో పడిపోయింది అన్నది వాస్తవము. ఇంకోటి ఏంటంటే ఈయన మొత్తం దేశవ్యాప్తంగా పడిపోయిందంట. దేశవ్యాప్తంగా పడిపోలేదండి. మీకు నేను క్లియర్ గా చూపెడతా. దేశవ్యాప్తంగా అస్సలు పడిపోలేదు, దేశవ్యాప్తంగా పెరిగింది. ఎట్లా పెరిగింది అన్నది కూడా చెప్తా, ఎంత పెరిగింది అన్నది కూడా చెప్తా. ఎందుకంటే ఇవన్నీ అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, రోజుకో పూటకో మాట మాట్లాడుకుంటా 128% పెరిగిందండి దేశవ్యాప్తంగా. ఈ 5 ప్రాంతాల్లో మాత్రం తగ్గింది. 5 ప్రాంతాల్లో తగ్గడానికి గల కారణాలు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నది జగమేరిన సత్య. వీళ్ళు ఎంత దాచుకున్నా కూడా దాగదు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉండాలి. ప్రజలకు నమ్మకం లేదు ముఖ్యమంత్రి మీద, వాళ్ళ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదు, అదే విధంగా మంత్రులకు కూడా నమ్మకం లేదు. అసలు నేను చెప్తున్నా ముఖ్యమంత్రి పీఠానికే నమ్మకం లేదు, గ్యారెంటీ కూడా లేదు. రైట్. ఇదే విషయంపై ఒకసారి రామ్మోహన్ గారి దగ్గర కదా. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే అనాలోచిత నిర్ణయాల వల్లనే ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోయింది అని చెప్తున్నారు. ఇంకొక విషయం మన రామ్మూర్తి గారు చెప్పారు, దానికి సంబంధించిన మన రామచంద్రగౌడ్ గారు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చాలా రామచంద్రగౌడ్ గారు కూడా ఒప్పుకున్నారు. దీని అందరికి కారణాలు ఏంటండి? మన రాష్ట్రానికి సంబంధించిన అనేక పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్తున్నారు. అనేక మంది ఎవరైతే విదేశీయులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు, వాళ్ళందరూ హైదరాబాద్కు వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇది కుట్రపూరితంగానే ఏదన్నా మన మీద వెనక నుంచి హిడెన్ ఏదైనా వాళ్ళు ఎవరైనా దీనికి వెనక నుంచి ఎవరైనా నడిపించేటట్టు మనం భావించవచ్చా? అంటే ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, దావూస్కి వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు, దావూస్కు 2 times వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు, కోట్ల రూపాయలకు సంబంధించిన వేలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్తున్నారు. అయినప్పటికీ మన రియల్ ఎస్టేట్ పడిపోవడం ఏంటండి? ఇది చిన్న చిన్న విషయాలలో ఇది మెట్రో లాంటి సంస్థకు సంబంధించింది. ఈరోజు అది సరే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 60 రూపాయల నుంచి 75 రూపాయలకు పెడుతున్నారంటే ఒక చిన్న విషయమే కావచ్చు. కాకపోతే దీని ద్వారా ఫ్రీ బస్సు మీద పెట్టడం, దీని ఆరోపణ చేయడం, రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఏదైతే చెప్పడం, దీని అంతా సమంజసం అంటారండి మీరు? రామ్మోహన్ గారు చెప్పండి. ఎమ్మెల్యే గారు కేవలం దీని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్కామ్ల గురించి, స్కీమ్ల గురించి, మళ్ళీ వీటన్ని గురించి మాట్లాడితే వాళ్ళ చెప్పులు మెట్రో గురించే మాట్లాడతారు. అయితే ఎందుకంటే అనవసరంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే ఎవరి మీద అనుకోవడం తప్పే. దీనిలో నేను 3 సూచనలు చేస్తున్నాను. ఒకటి, నిజంగానే నష్టాల్లో ఉంది, కానీ కొత్తగా మెట్రో రైలు ప్రాజెక్టు మొదలుపెట్టిన వాటికి మళ్ళీ ఎల్ఎన్టీ వేసింది కదా, టెండర్లు వేసింది కదా, వాళ్ళే చేస్తామంటున్నారు కదా. అంటే అర్థమవుతుంది మనకి ఏంటంటే కార్పొరేట్ ఎప్పుడు కూడా
నష్టాలు చూపెడతారు, లాభాలు ఉంటారు. Yes. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు దీనిలో కొన్ని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి. అవి అప్పుడు టీఆర్ఎస్ నెరవేర్చలే, కాంగ్రెస్ హయాంలో మొదలైంది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా నెరవేర్చారు. ఉదాహరణకు వాళ్ళు ఏమన్నారు, లింక్ బస్ సర్వీస్ ఇస్తా ఉన్నారు. మెట్రో స్టేషన్ దిగ్గానే ఇప్పుడు నా కాలనీకి పోవాలి, బస్సు లేదు, మళ్ళీ ఎక్కడికో సిగ్నల్ స్టేషన్ ఎక్కడికో పోయి మళ్ళీ ఎక్కడ కష్టం. కానీ అమీర్పేటలో సిగ్నల్ స్టేషన్ కానీ, నగోలు కానీ, మియాపూర్ లో కానీ, ఎల్బీ నగర్ లో సౌకర్యాలు ఉన్నాయి. కానీ మధ్యాహ్న స్టేషన్ దిగినప్పుడు అక్కడి నుంచి మినీ బస్సులు పెడతామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, టీఆర్ఎస్ కూడా దాన్ని కొనసాగించాలి. కానీ ఇప్పటికీ లేదు. నెంబర్ 1, మేము మెట్రో దాని మీద మేము మన స్వచ్ఛత సంస్థలో పూర్తి సర్వే చేసి చెప్తున్నాను. మన పరిష్కారాలు ఆలోచిద్దాం. ఎవరు నిజంగా రియల్ ఎస్టేట్ నష్టపోవడం వల్లనే ప్రయాణికులు పోతలేరు. రియల్ ఎస్టేట్ ఇక్కడ హైదరాబాదే కాదు కదా, మన దేశం మొత్తం అయింది. మన దగ్గర కూడా స్పష్టంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మొన్నటిదాకా ₹1,00,00,000 ఎకరము 50 లక్షలకు ఎవరికి అంతలేడు. ఇప్పుడు అది కూడా నడుస్తున్నది కాదంటలేదు. కానీ హైదరాబాద్ నష్టానికి ఒక కారణం ఏమో మెట్రో స్టేషన్ నుంచి బస్సులు పెడతామన్నారు. అది కాలేదు. ఇప్పుడైనా పెడితే అవుతుంది. రెండోది, బెంగళూరులో ఒక ఉదాహరణ ఏంటంటే ఆర్టీసీ బస్ ఫ్రీ ఇచ్చారు ఫస్ట్ మనకన్నా ముందే వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు, మనలాగా ఎక్కడి పడితే అక్కడికి తీర్థయాత్రలు పోవడానికి 500 కిలోమీటర్లు పోయినా, 300 కిలోమీటర్లు పోయినా, మన తెలంగాణ మొత్తం వెళ్ళిపోయినా 300 కిలోమీటర్లు దాటదు. దీనికి ఫ్రీ బస్ ఇచ్చారు. ఇది తప్పు అంటున్నాడు. వాళ్ళు ఏం చేశారు, మొదలేమో జిల్లాలకు పరిమితం చేశారు, ఇప్పుడు టౌన్ కు పరిమితం చేస్తున్నారు. బెంగళూరు వాళ్ళు వేరే జిల్లాలకు వెళ్ళడానికి వీల్లేదు, ఫ్రీ బస్ ఇస్తున్నారు అక్కడ. అది ఎందుకు కంట్రోల్ చేయరు? ఇవాళ ఫ్రీ బస్సులో 2 అవుతున్నాయి. మన జమీల్ గారు, ఫ్రీ బస్సులో ఉద్యోగస్తులు మొదలు వ్యతిరేకించారు, టీచర్ వ్యతిరేకించారు, మాకెందుకు ఈ బస్ అన్నారు. కానీ తెలుసా, 100 కిలోమీటర్ల దూరం రోజు స్కూల్ పోయిస్తున్నారు ఇదే టీచర్లు. టీచర్లు ఎక్కడికో మనకు తెలుసు. అంటే ఏంటి, ఎవరికి ఉపయోగపడుతుంది? మొదట్లో మోజుకు అందరు తిరిగింది సార్, అందరూ ఇవాళ పని లేక తిరుగుతారా? బస్సు ఎండాకాలం ఎవరైనా బయటకు వెళ్ళాలని కష్టపడుతున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు ఎండాకాలంలో బస్సు ఎక్కుతున్నారు ఎవడన్నా. నేనేమంటానంటే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక తాయిలం లాంటిదే. అది అందరికి ఉపయోగపడలేదు. కేవలం టీచర్ల లాంటి వాళ్ళకు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు, రోజు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకు, మిగతా ఆఫీసర్ కూడా ఎప్పుడైనా అక్కడే ఉంటాడు, హెడ్ క్వార్టర్లు ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ₹1,00,000 జీతం టీచర్లకు 3,000 నుంచి 5,000 తప్పుతున్నాయి వాళ్ళకి బస్ కిరాయిలు. ఎందుకు ఇవ్వాలంటే నాకు అర్థం కాదు, అవసరం లేదంటున్నాడు. ఇటువంటి తప్పు చేయండి. హైదరాబాద్ నగరంలో ఇంకోటి ఏంటంటే అన్ని బస్సులకు ఫ్రీ కాదు. ఇప్పుడు బెంగళూరులో అది కంట్రోల్ చేశారు, ఓన్లీ ఆర్డినరీ బస్సులకు పరిమితం చేశారు. మెల్లమెల్లగా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అక్కడ ఏ చర్య తీసుకుని. ఇక్కడ నేను మెట్రో గురించే మాట్లాడతా, వాళ్ళ స్కీమ్స్ కదా. ఫ్రీ బస్సులో బెంగళూరు సూచనలు అనుసరించారు. బెంగళూరు ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తున్నదాన్ని మీరు అనుసరించండి అంటున్నారు. నష్టమే లేదు, కొన్ని ఓట్లు పోతుండొచ్చు. మనం మెట్రో సర్వీస్ రక్షించుకుందామా పక్షించుకుందామా అని. రెండోది ఏంటంటే మనకు ఉభయ పాసులు అంటే మల్టీపర్పస్ పాసులు ఇవ్వని కోరుతున్నాం మేము. ఉదాహరణకు బస్సు ఎక్కిన వాడు మెట్రో ఎక్కవచ్చు, మెట్రో ఎక్కినవాడు బస్సు ఎక్కవచ్చు. ఇప్పటికీ అది అమల్లో లేదు. ఏమైందంటే మెట్రో పాస్ తీసుకుంటే కిందిది కానీ ఏదో బస్సు ఎక్కి ఎటన్నా పోవచ్చు అని అనుకుంటే అప్పుడు అయితే ఇంకో ₹100 పెంచండి, నష్టమే ఉన్నది. బస్ పాస్ విషయంలో అంటే మల్టీపర్పస్ అంటే MMTS ఎక్కొచ్చు, మెట్రో ఎక్కొచ్చు, ఢిల్లీలో అట్లున్నది మనకు. అట్లాగే మనకు మామూలు ఆర్టీసీ బస్ ఎక్కొచ్చు. ఈ 3 చేయండి. ఒక్క మాట సార్, ఇప్పుడు ఎందుకంటే మనము ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటుంటే మనం చూసి ఆనందించేది ఏం లేదు, దాన్ని ఇక్కడ ఆడుకుందాం అంటున్నాను. రెండోది ఏమంటున్నానంటే లింక్ పెరిగితే పెంచుతారు. ఉదాహరణకు ఎల్బీ నగర్ ఎక్కి మియాపూర్ పోయటానికి డైరెక్ట్ పోతున్నాడు, ఎల్బీ నగర్ ఎక్కి రాయదుర్గం పోయటం డైరెక్ట్ పోలేకపోతున్నాడు. ఎందుకు లేదు కదా, డైరెక్ట్ లేదు కదా, దిగి మళ్ళీ అక్కడికి. ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మంచిది అంటున్నాను నేను. ఏదైతే విమానాశ్రయానికి ఏది మనకు జూబ్లీ నుంచి ఇమ్లీబన్ నుంచి డైరెక్ట్ విమానాశ్రయానికి, అట్లాగే నాగోల్ నుంచి మనకు ఏదైతే ఎల్బీ నగర్ కలపడం, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ విమానాశ్రయానికి పోవడం, రాయదుర్గం నుంచి కూడా మొదలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అంటున్నా. రాయదుర్గం నుంచి విమానాశ్రయం మీరు ఢిల్లీలో చూడండి, నేను చాలాసార్లు వెళ్తుంటాను, మెట్రో ఎక్కుతాను, నేను క్యాబులు కిరాయి తీసుకోను, డైరెక్ట్ సెంట్రల్ సిటీకి 40 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు విషయము మనం అకాడమిక్ చర్చలో వెలుగు పుట్టానే వేడి పుట్టాలా? నేను మూడు సూచనలు చేస్తున్నాను. ఒకటి, ఆర్టీసీ బస్సుకు మెట్రో లింక్ చేయండి. ఆర్టీసీ బస్సులో మామూలు ఆర్డినరీ బస్సులు తప్ప మిగతా వాళ్ళకి పోనీయకండి. దూర ప్రయాణాలు రైడేషన్ చేయనీయకండి. అప్పుడు ఆర్టీసీకి నష్టం కాదు, మనకు అసలు ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి నష్టం కాకుండా ఉంటది, ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు రెండోది ఏంటంటే ఈ లింక్ సర్వీస్ లింక్ అవుతున్నాయో ఒక 5 ఏళ్ళు పడుతుంది. ఇవాళ ఏం కావాలి, 5 ఏళ్ల వరకు అన్నా చేస్తే ఈ మెట్రో ఎక్కితే సేఫ్ సైడ్ గా ఎక్కడికైనా పోగలుగుతాం, ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోగలుగుతాం చేయాలి. ఇవాళ ఎండాకాలం మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. మీరు ఆర్టీసీ బస్సులు పెడితే రేకుల వేడికి గొడదెబ్బలు కొడుతున్నాయి. ఇలా హాయిగా ఎక్కి నిలబడ్డా సరే ఏసీలో పోతున్నాం కదా. నేను రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటలేరు, కానీ నేనైతే ఏమంటున్నానంటే ప్రజలందరూ ఏదో ఉచితంగా ఇస్తే ఎవరైనా తీసుకుంటాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, తాగే వాళ్ళ పన్ను మీరు ఒక పని చేయాలంటే ఈ రేపు పెంచడం సమంజసమే, కానీ అవసరం అంతా కావాలంత కాదు. వాళ్ళకి అగ్రిమెంట్ అగ్రిమెంట్ ప్రకారం బెంగళూరులో ఎట్లయితే కంట్రోల్ చేస్తారో
మండలిని కంట్రోల్ చేయండి. మెట్రో రక్షించుకుందాం, ఎల్ఐసీలు రక్షించుకోవడం కాదు. మెట్రో ఉంటేనే మనకు రేపు పొద్దున మనకు మన సిటీకి ఒక గర్వకారణం అంటున్నా. చర్యలు చేస్తే మెట్రో లాభాన్ని. ఇదే విషయంపై మరొకసారి రామచంద్ర గౌడ్ దగ్గరికి వెళ్దాం. లెనిన్ మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి. లెనిన్ మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి, తర్వాత మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ఒకసారి రామచంద్ర గౌడ్ దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్తున్నారు మెట్రో ఫ్రీ బస్ సర్వీస్కు సంబంధించింది కొంచెం దాన్ని పరిమితం చేయండి, లాంగ్ రూట్లలో కొంచెం తగ్గించేసి అంటే ఇవ్వండి, కానీ ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే రామచంద్ర గౌడ్ గారు, విషయం ఏంటంటే మాల్స్కు సంబంధించింది ఈరోజు మాల్స్లలో వాళ్ళు ఎవరైతే అక్కడి నుంచి ఏదైతే ఉపయోగించుకుంటూ దలుచుకున్నారో వారు పోవటం లేదు అంటున్నారు. చాలా ఉదాహరణకు ఒక విషయం చెప్దాం. ఈరోజు ఏదైతే మనం ఒక జీరాక్స్ సెంటర్కు సంబంధించింది ఒక రూపాయికి ఒక జీరాక్స్ కాపీ మనకు బయటికి వస్తే, అదే మెట్రో స్టేషన్లలో పోయినప్పుడు మనం గాంధీ ఎంజీబీఎస్కి వెళ్తాం కదా, ఇమ్లీబాన్ బస్ స్టాండ్కు, అక్కడ 20 రూపాయలు తీసుకుంటున్నారండి, 25 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక నీళ్ళ బాటలు 20 రూపాయల నీళ్ళ బాటలు 40 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే దీని ద్వారా మనం చూస్తున్నాము డిమార్ట్ కానీ లూలు కానీ ఎంత బ్రహ్మాండమైన సేల్స్ అవుతున్నాయి, కానీ మాల్స్లలో ఎందుకు కావట్లేదండి? మనం కూడా దానికి సంబంధించింది దాని తగ్గట్టుగా రేట్స్ పెడితే మాత్రం మంచిగా ఉంటుంది కదా. ఈరోజు ఏదైతే నష్టాలలో ఉన్నారంటున్నారు, దీని మీద కంట్రోల్ లేక చేయలేకపోతుందా మన ప్రభుత్వం? దీని మీద మీరేమంటారు రామచంద్ర గౌడ్ గారు? ఈ సలహాలు తీసుకొని నిజానికి ఎట్లా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎలా లాభం ఉంటుంది. ఇప్పుడు వచ్చింది 16 నెలలు, 15 నెలలు, 16 నెలలు. ఈ రోజులలో మీరు చెప్పిన కారణాలన్నింటినీ కూడా విశ్లేషించి ఏది బాగుంటుంది, ఫ్రీ బస్ గురించి ఎట్లెట్లా చేస్తారని మన మిత్రుడు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు ఆ సలహాన్ని చూసుకొని అది కూడా ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే రకంగా ఎట్లా లబ్ధి పొందుతుంది అనేది అది చూసుకొని అడ్వర్టైజింగ్మెంట్ అనుకోండి, షాపింగ్ మాల్కి సంబంధించి కూడా చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడ వచ్చింది పార్టీని విమర్శించే రకంగా అతను మాట్లాడుతున్నాడు, అది పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, మేము బయట చెప్పుకుంటాం కానీ ఇక్కడ వచ్చి మాట్లాడాల్సింది లేదు. మేము ఒకటి ఉదాహరణ ఏంటంటే ప్రజలకు సంబంధించి చేస్తేనే భవిష్యత్ అనేది ఉంటది. ఈరోజు ప్రజలకు ప్రజా ఉపయోగపడే ప్రయాణం అనుకోండి, ప్రతి సౌకర్యాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా చేసే రకంగా చేద్దాము. లిమిటెడ్ గా పెంచుకొని అన్ని ప్రతి సలహాను తీసుకొని దానికి ఏ రకంగా ప్రయాణికులను పెంచుకొని మరియు బిజినెస్ కూడా పెంచుకునే రకంగా చూసుకుంటే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఇదే సార్, ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు రామచంద్ర గారు చెప్తున్నారు, విమర్శించే విధంగా కాకుండా సలహాలు సూచనలు ఇచ్చేసి దీన్ని మెట్రోలు రామ్మోహన్ గారు కూడా చెప్తున్నారు, మెట్రోను ఎలా కాపాడుకుందాం, మన రాష్ట్రానికి ఒక గౌరవంగా వచ్చిన మెట్రోను మనం ఎలా కాపాడుకుందాం, ఈరోజు దాన్ని భ్రష్టు పట్టకుండా ఎట్లా చూసుకుందాం అనే విషయంపైనే మనం మాట్లాడదామంటున్నారు. ఈ విషయంపై మీరు ఎలా సలహాలు సూచనలు ఏముంటారు? ఇప్పుడు ఏందైతే మహిళలు ఎక్కువ ఏదైతే మెట్రోకు ఎక్కాలంటే ఇప్పుడు ఫ్రీ బస్సు ఏ విధంగా ఇచ్చిందో వీళ్ళు మహిళల మీద నిజంగా ప్రేమ ఉంది. వాస్తవంగా వీళ్ళ కపట ప్రేమ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది కూడా చూస్తాం. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ ద్వారా ఎవరు ఎక్కుతున్నారు అన్నది రామ్మోహన్ అన్న క్లియర్ గా చెప్పారు. దానికంటే పెద్దగా నేను విశ్లేషించలేను, ఎందుకంటే పెద్దలు చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే మెట్రోకి అయితే ఆర్టీసీకి మీరు రోజు 10 కోట్లు కడతా అని చెప్తున్నారు, కట్టట్లేదు. కానీ కట్టే విధంగా అటు ఆర్టీసీని 10 కోట్లు ఏదైతే డైలీ మీరు 10 కోట్లు కడుతూ, అదే విధంగా ఏదైతే మెట్రోకి సంబంధించి కూడా మహిళలకు ఫ్రీ పెట్టి ఎంతమంది అయితే మహిళలు ఎక్కుతున్నారో ఆ ఫ్రీ టికెట్ ఏదైతే చెప్తారో అక్కడ దానికి కూడా సంబంధించి ఎంత వస్తుందో అంత కట్టండి. ఏదైతే మెట్రోని కాపాడాలనుకుంటే కొన్ని చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా. అలాంటి పరిస్థితి తీసుకురండి. లేకపోతే రెండుకు సంబంధించిన ఫ్రీ బస్సు సంబంధించి కానీ ఏదైతే దాన్ని ఒక నిర్ణయం తీసుకోండి. ఫ్రీ బస్సు సంబంధించి మెట్రో మీద ఎఫెక్ట్ పడుతుందని మెట్రో అధికారులే చెప్తున్నారు కదా. ఈ అధికారులు చెప్పినప్పుడు ఆ మెట్రోకి సంబంధించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా మెట్రోకి సంబంధించి అంశాలు అవన్నీ చెప్పండి. మన లెనిన్ ఎవరైతే ఉన్నారో, మా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో, అక్కడ మెట్రో స్టేషన్ అమీర్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు. మెట్రో స్టేషన్ వద్ద ఉన్నారు లెనిన్. ఒకసారి లెనిన్తో మాట్లాడదాం. లెనిన్, అక్కడ పరిస్థితి ఏంది, ప్రయాణికులు ఏమంటున్నారు ఈ విషయంపై మీరు చెప్పండి లెనిన్. మనం అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. అయితే మెట్రో ఆదాయం పెంచేందుకు ఎలాంటి కసరత్తు అయితే చేసింది. 10 నుండి 60% ఏదైతే 60 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని 75 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది.
అయితే ఇదే అంశం పైన మనతో పాటు ప్రయాణికులు ఉన్నారు, వారు రోజు ప్రయాణిస్తూ ఉంటారు మెట్రోలో. అయితే వాళ్ళ ఆ అంశం పైన ఎట్లా స్పందిస్తారో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగితే. ప్లీజ్ గో హెడ్. మీ పేరు? Lenin, we are getting a lot of distance. Lenin, ఆడియో రావట్లేదు కాబట్టి మీరు డైరెక్ట్ అతనితో డైరెక్ట్ మాట్లాడియండి. లోగో వద్దు, లోగో అవసరం లేదండి. డైరెక్ట్ ఆస్క్ హిమ్ టు టాక్ టు హిమ్ టు మీ డైరెక్ట్లీ. చెప్పండి. అయితే మీ పేరు? సత్యనారాయణ. మెట్రో చార్జెస్ పెంచారు కదా, దానిపైన మీ అభిప్రాయం? మెట్రో చార్జెస్ పెంచడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే పబ్లిక్ ఎంతమంది వస్తుపోతుంటారు. కానీ అది మనం అవసరం ఉంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ ఆడుకుని దాన్ని తగ్గించుకుని మెట్రో పబ్లిక్ పైన భారం పడకుండా చూడాలి. అది ఒకవేళ మెట్రో దాన్ని 5-10 పెంచాలి, కానీ ఒకసారి 15 అవి పెంచడం అనేది పద్ధతి కాదు. ఇంతకుముందు 25 నుంచి 30 చేసిండ్రు, ఇప్పుడు 30 నుంచి 15 పెంచడం అనేది ఇది కాదు. అందులో ఒకవేళ పెంచినా కూడా మెట్రో తర్వాత లాస్ట్ అంటే అంతకు పబ్లిక్ రద్దీగా ఉండదు. అది సమ్మర్ కాబట్టి ఏసీ ఉంటది కాబట్టి కొంచెం ఉంటారు, తర్వాత మాత్రం మెట్రోకు అది సార్. ఇప్పుడు 60 రూపాయలు 10 రూపాయలు మినిమం, 60 రూపాయలు మాక్సిమం ఉన్నది కదా సార్. ప్రయాణిస్తుంటారు. అసలు గతంలో ఎంత ఉండే చార్జెస్, ఇప్పుడు ఎంత? గతంలో 25 ఉండేది స్టార్టింగ్ లో 7 years క్రితము. అలాంటప్పుడు ఇప్పుడు ఒకసారి 15 పెంచాలని చూస్తుంది. అది పబ్లిక్ పైన భారం పడుతుంది, తర్వాత తగ్గుతుంది. ఆ విధంగా చేయడం తగ్గుతుంది. బస్సుకు ఎక్కువైపోతుంది, కానీ ఎవరు ఎక్కడం తక్కువ మంది ఇదైతారు అనమాట. అది పరిస్థితి కాదు, అట్లా ఉంటుంది సార్. మిత్రులు, ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే షటిల్ సర్వీస్ ఇస్తానన్నారు, షటిల్ సర్వీస్ కూడా ఇవ్వట్లేదు, ఉచిత పార్కింగ్ కూడా ఇవ్వట్లేదు. అవును, కానీ ఎంతైనా అంత ఇది కాదు, పెంచడం అనేది పద్ధతి కాదు. అది అంత పబ్లిక్ బేర్ చేయలేరు ఆ రేట్లను. తగ్గుతారు, ప్యాసింజర్స్ తగ్గుతారు, వాళ్ళకే నష్టం. ఇది అట్లా ఉంటుంది. చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పెంచుతానని చెప్పారు, ఇంకా పెంచలేదు, పెంచే అవకాశం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే షటిల్ సర్వీస్ పెడతామన్నారు, ఉచిత పార్కింగ్ ఇస్తానన్నారు, అవి కూడా ఇవ్వలేదు కదా. లేదు, ఉచిత పార్కింగ్ కూడా ఏమి ఇవ్వలేదు. కానీ అది ఓన్లీ మెట్రో టాయిలెట్స్ పోతే కూడా డబ్బులు వసూలు చేస్తుంది ఇక్కడ. అది మెట్రో అది ఉందన్నమాట. ఉచిత ఇదేది కష్టం. రైట్, ఓకే. ఇంకా లెనిన్, ఇంకెవరు అన్నారా అక్కడ? మహిళలు ఎవరు ఉన్నారా లెనిన్? మహిళలు ఉన్నారు, నాకు దూరంలో ఉన్నారు మహిళలు. ఓకే, రైట్ సార్, రైట్ సార్. ఓకే, ఎప్పుడు కూడా ప్రజలు జమీల్ గారు ఎప్పుడు కూడా ప్రజలను అడిగితే పెంచొద్దని అంటాం, నాతో సహా మీతో సహా పెంచొద్దని అంటాం. నేనేమంటున్నాను, గతంలో నేను ఒక్కటే నిమిషం అండి బండారు గారు, ఒక్కసారి ఆగండి. మన లెనిన్తో కంక్లూడ్ చేసుకున్నాక మీ వద్దకు వస్తాను. లెనిన్, చెప్పండి, మీరు ప్రస్తుతం ఏమంటున్నారు అక్కడ ప్రయాణికులు? ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్ బాగుంది కాబట్టి వీ కెన్ నాట్ గెట్ ఏ ప్రాపర్ విజన్ ఆఫ్ ద పర్సన్స్. సో యూ కెన్ టెల్ మీ దట్ వాట్స్ హ్యాపెనింగ్ ఎట్ దేర్. ఓకే, రైట్ జమీల్. అయితే మనం మెట్రో ప్రయాణికులతోనైతే మాట్లాడడం జరిగింది. అయితే దాదాపు గతంలో కంటే భారీగానే పెంచారని చెప్పేసి వాళ్ళు అయితే ప్రభుత్వాల పైన మండిపడుతున్నారు. అలానే మెట్రో ఛార్జెస్లు ఇలానే పెంచుతూ తగ్గించకుండా ఉంటే మేము మళ్ళీ బస్సు బాట పడతాము, తప్పకుండా మీకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అయితే మెట్రో అనేది దాదాపు హైదరాబాద్ లో సిటీలో ఏదైతే ట్రాఫిక్ జామ్ ఉందో మెట్రోలో సులువుగా వాళ్ళ గమ్యాన్ని అయితే చేరుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో దాదాపు చాలా వరకు మెట్రో ప్రయాణికులు అయితే పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో పైన ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ ధరలు పెంచుతూ వాళ్ళను నడ్డి విడిచే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. దీన్ని మానుకోకపోతే దాదాపు ప్రయాణికులు మెట్రో ప్రయాణం మానుకొని బస్సులో వెళ్ళే అటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటదని చెప్పేసి అయితే దాదాపు అనేక మంది మన 4Sight టీవీతో అయితే వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు, వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ పంచుకోవడం జరుగుతుంది. జమీన్, ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి రామూర్తి గారు మీరు ఏదో చెప్పబోయింది కదా, అప్పట్లో చెప్పండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం అదే విధంగా రాష్ట్రం ఈ మెట్రోని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా అంటే ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఏదైతే ఛార్జీల నిర్ణయ కమిటీ FFC ఉందో దాని నివేదిక ప్రకారం ఇప్పుడు పెంచడం జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం భాగస్వామ్యం ఉన్నదన్నది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఈ పెంప ఏదైతే ఈ పెంపులో ఛార్జీల పెంపులో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఏ అయితే ఇప్పుడు 6,000 కోట్ల నష్టాల్లో మెట్రో నడుస్తున్నదో దాన్ని కొంచెం ఆర్థికంగా వాళ్ళు కొంచెం ముందుకు పోనీకి కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ గా, ఎందుకంటే ఈ నష్టాలకు కారణం కూడా ఏదైతే ఫ్రీ బస్ పెట్టిన పంచాయతీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే ఒకప్పుడు 50,000 ఎక్కటోళ్ళు ఇప్పుడు 40,000 పడిపోయింది. దాదాపు 10,000 మంది ఎక్కడం మానేసిల్లంటే ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆ 10,000 మందిని కూడా ఇందులో ఎక్కడికి ఏ విధంగా దాని మార్గాలు ఏందన్నది ఒక పరిశీలన, ఒక కమిటీ వేసి ఆ విధంగా అయితే ఫ్రీ బస్ ద్వారా ఎంత ఎఫెక్ట్ పడుతున్నది, దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేయాలి. దాంతో పాటు మంత్రివర్గంలో చర్చించి ఏ విధంగా ఏదైతే మెట్రోకి సంబంధించి ఏదైతే గతంలో ఉన్న పెండింగ్ అమౌంట్ కానీ 6,000 కోట్లు కానీ మిగతా ఏదైతే సంపాదన దృష్టిలో, ఎందుకంటే రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది ప్రజల ఆర్థికంగా, ఎందుకంటే కంప్లీట్ గా వెనుకపోయిర్రు. ఒక దాదాపు 20 ఏళ్ళు వెనుకపోయినరు ప్రజల ఆర్థికంగా. ఎందుకంటే వాళ్ళకు ఒకప్పుడు 10 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు వాళ్ళకి సంపాదన వస్తున్నది కాబట్టి సంపాదన కూడా పడిపోయింది. కాబట్టి ఈ సంపాదన పెంచుకోనికి ఏ విధంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ వివిధ రంగాలను కానీ రాష్ట్రం ఒక ముందుకు పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అదే విధంగా ఏదైతే మెట్రోని కూడా ఆదుకొని దానికి ఏదైతే వీళ్ళు 6,000 కోట్లు ఫుల్ఫిల్ చేసి మళ్ళా ఒక కొత్త రకంగా ఏదైతే ఒక కొత్త మెట్రో రోడ్డు మీదకి ఎక్కి అదే విధంగా ప్రజలకు సేవలు అందించాలి. ఇప్పుడు ఫ్రీ బస్ ద్వారా కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరికీ తెలుసు ఫ్రీ బస్ తో బాగా ఎఫెక్ట్ పడ్డదని, ఆ ఎఫెక్ట్ ని ఎట్లా తగ్గించుకోవాలని ఆలోచన చేయాలనేది మనకి. రైట్. ఇదే విషయంపై ఒకసారి రామచంద్ర గౌడ్ దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ తర్వాత మనం రామ్మోహన్ గారి దగ్గర కంక్లూడ్ లో మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గౌడ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మూర్తి గారు చెప్తున్నారు దీనికి 2 విషయాలు మనం జోడిందలుచుకున్నాం. ఒకటేమో మనం రామ్మోహన్ గారు చెప్పారు ఏంటంటే 3 కోచెస్ ఉన్నాయి, దీన్ని కొంచెం పెంచాలి. 3 నుంచి 5 కోచెస్ చేసినా కూడా దానికి ప్రయాణికులకు సంబంధించిన కొన్ని సౌకర్యం కూడా కలుపుతుంది అని చెప్తున్నారు. రామచంద్ర గౌడ్ గారు మీరు ఉన్నారా? ఉన్నానండి. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం 3 నుంచి 4, 5 కోచ్ల వరకు పెంచాలి. అలాగే ఇంకొకటి మనకు చాలా రామ్మూర్తి గారు చాలా బ్రహ్మాండంగా ఒక మంచి సూచన కూడా ఇచ్చారు. ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పిస్తున్నారో ఆ ఉచిత సౌకర్యం మహిళలకు ఇక్కడ మెట్రోలో కూడా కల్పించినట్టే. అంటే దానికి కాకపోగా కొంచెం కన్సెషన్ అన్న ఇచ్చి మహిళలకు వారిని కూడా వెసులుబాటు కల్పిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు ఇంట్లో ప్రయాణిస్తారు కదా. అలాగే మహిళలు ఎప్పుడైతే ప్రయాణం చేస్తారో జనరల్గా కామన్ మహిళలు ప్రయాణం చేస్తే ఆ ఎఫెక్ట్ మాల్స్ మీద కూడా పడతాయి. ఖచ్చితంగా మాల్స్లలో మహిళలు ఒక్కసారి అక్కడ ప్రయాణం మొదలు పెడితే వాళ్ళు అక్కడ కొనుగోలు శాతం కూడా వెళ్తుంది ఆ మెల్స్లలో. ఇదే సలహా కనుక మీరు ఈ విషయంపై మీరేమంటారండి? నిజానికి మీరు ఇచ్చిన సలహాను సూచనలు తీసుకొని మహిళలకు కూడా మీరు వీడియో ఆన్ చేయండి సార్. వీడియో వస్తలేదా అండి? రావట్లా ఏదో ప్రాబ్లం ఏందండి? ఓకే, నే ప్రాబ్లం. కానీ ఆడియో కానివ్వండి సార్, కానివ్వండి. ఇప్పుడు సలహాలు తీసుకొని ఎట్లా బాగుంటుంది, నిజానికి కూడా ప్రయాణికులకు ఇప్పుడున్న దానికంటే పెంచే రకంగా తీసుకుంటే బాగుంటుందండి. దాన్ని మీరు 3 బోగీల నుంచి 5, 6 పెంచుకునేటందుకు ఒకటి. తర్వాత ప్రయాణికుల సంఖ్యను కూడా పెంచుకుంటే బాగుంటుంది. మహిళలకు కూడా సంబంధించి కూడా ఏదైనా ఆలోచన ఉంటే ఈ బస్సులకు సంబంధించి మీ సలహాలు ఏమన్నా ఉంటే సూచనలు ఉంటే తీసుకొని దాన్ని చర్చించి ప్రభుత్వ పరంగా ఏదైనా బెనిఫిట్స్ అయితే బాగుంటుంది. ఈ ఎల్ఎన్టీకి అంటే మన మెట్రోను కాపాడుకోవడానికి ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అనే సూచనలు చూసుకొని ముందు భవిష్యత్తులో చేయాలనే ప్రయత్నం చేద్దాము. ముఖ్యానికి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అందరికీ ప్రయాణికులకు ప్రభుత్వానికి మెట్రోకు ఎవరికి కూడా నష్టం జరగకుండా మంచి సలహాలను తీసుకొని దాన్ని పాటించే రకంగా ముందు చూస్తామండి. రైట్. ఇదే విషయంపై బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్గా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ విషయంపై రామచంద్ర గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మేము ఈ సలహాలు తీసుకువెళ్ళి వాళ్ళకి పెడతామని చెప్తున్నారు. అలాగే ఉచితానికి సంబంధించింది కూడా ఏదైతే మన రామ్మూర్తి గారు చెప్పారో ఉచితానికి ఆ మహిళలకు సంబంధించి ఇస్తే దానికి కూడా ఒక అవకాశం పెరగదు. కానీ దీనికి బదులు ఇంకొక విషయం ఏంటంటే ఈ కన్సెషన్స్ ఏదైతే ఇస్తారో మ్యాక్సిమం ఏదైతే కన్సెషన్స్ ఇచ్చిన ద్వారా అక్కడ రద్దీ పెరుగుతుంది. ఇంకోటి మనకు ఒక 3 మినిట్స్కి ఒకసారి 4 మినిట్స్కి ఒకసారే ఉంది. దానికి సంబంధించిన మనం రద్దీ పెరగడం వల్ల దీన్ని నివారించడానికి ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఒక విషయం అక్కడ చెప్పారు మన మిత్రులు లెనిన్ చెప్పాడు. ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ మేము మెట్రో ఇచ్చిపెట్టి మళ్ళీ బస్సులలో పోతాం, అది సాధ్యం కాదండి. ఒకసారి మెట్రో అలవాటు అయిపోతే అతను మెట్రోలో ప్రయాణిస్తాడు ఖచ్చితంగా, అది మాత్రం వాస్తవం. మెట్రోకు సంబంధించింది మనకు ఒక
కాలం కలిసి వస్తుంది, సమయం కలిసి వస్తుంది, కొంచెం జేబు మీద భారం పడ్డా కూడా మనకు ఒక సమయం కలిసి వస్తుంది, ట్రాఫిక్ సమస్య తీరుతుందని చెప్తున్నాం. ఇదే విషయంపై ఒకసారి రామ్మూర్తి గారి దగ్గర తీసుకొని లాస్ట్ సలహా రామ్మోహన్ గారు కంక్లూడ్ మీరేమంటారండి? రామ్మూర్తి గారు చెప్పండి ప్లాన్. ఏంటంటే ఇప్పుడు ఇది ముఖ్యంగా హైదరాబాద్ లో మెట్రోకి సంబంధించి రెగ్యులర్ గా ఎక్కే వాళ్ళు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, అదే గవర్నమెంట్ ఉద్యోగులు. గవర్నమెంట్ ఉద్యోగాలు అదే అంటున్నారు, ప్రైవేట్ ఉద్యోగులు అంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు ఎందుకంటే చాలా తీవ్రంగా పడిపోయింది. ఇప్పుడు చూడండి, కొత్త కంపెనీలు వస్తలేవు, పాత కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తరలి వెళ్తున్నాయి బెంగళూరు, అదే విధంగా పూణే సైడ్. ఎందుకంటే వాటిని కాపాడుతూ అదే విధంగా కొత్త కంపెనీలు పెడుతూ ఏదైతే ఉద్యోగ కల్పన ఎక్కువ చేసుకుంటూ, ఏదైతే మేము ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మేము దాదాపు 50,000కు సంబంధించి ఎక్కువ ఉద్యోగాలు అయితే ప్రైవేట్ రంగంలో ప్రతి సంవత్సరం మేము వెసులుబాటు చేసినాం, అలాగా పెంచుకుంటూ పోతే ఉద్యోగులు ఎక్కుతా ఉంటారు. అదే విధంగా అయితే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సుకు సంబంధించి ఫ్రీ బస్సు ఏదైతే వాళ్ళు ఫ్రీ బస్ సైడ్ వేలో ఆ మహిళలను కూడా మెట్రో సైడ్ మళ్లించడానికి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే వాళ్ళు మహిళలు మన మెట్రోలో ఎక్కుతారు అన్నది ఆలోచన ఒక ప్రభుత్వం చేసి, అదే విధంగా ఒక మంచి మెట్రోకి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకొని మెట్రోని కాపాడుకుంటూ, అదే సింపుల్ థింగ్స్ అండి, పెద్దగా ఆలోచించవలసిన మెట్రో పడిపోవడానికి కారణం హైడ్రా, అదే విధంగా రియల్ ఎస్టేట్ కంప్లీట్ గా పడిపోవడం, అదే విధంగా ఫ్రీ బస్. ఈ 3 కారణాల వల్లే మెట్రో ఇబ్బంది పడుతున్నది. ఈ 3 కారణాలను మనం ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మనం ముందుకు పోతాం అన్నది చిన్న పిల్లగాని అడుగు చెప్తాడు, కానీ ఈ ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమైనా సంపాదన మీద కంప్లీట్ గా కమిషన్ల మీద మొత్తం ఏదైతే సచివాలయం ఒక కమిషన్ల దుకాణం లాగా చేసి అంతే తప్ప గానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం నువ్వు వేలు పెట్టి చూపెడితే 5,000 నువ్వు వేలు పెట్టి చూస్తే ఏందండి, ఇప్పుడు నువ్వు వేలు పెట్టి చూస్తున్నావు, నేను మిగతా 3,000 నీకే చూపెడుతున్నాయి. ఎందుకంటే వెళ్ళిపో. అరే ఉన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు ఒకటే నిమిషం ఆగండి. మేమున్నప్పుడు మెట్రోని కాపాడుకున్నాం, మీరు కూడా కాపాడమని చెప్తాను. ఈ 3 సెక్షన్స్ అరే మీ సెక్షన్ మీకు చెప్తా, స్కామ్ల గురించి A to Z ఆల్రెడీ 7,000 కోట్లు చెప్తాయి. 7,000 కోట్లు సోనియా గాంధీ 7,000 కోట్లు సోనియా గాంధీ తప్పు చేసిండ్రు, రాహుల్ గాంధీ తప్పు చేసిండ్రు. మీరు మాట్లాడుతుందండి 7,000 కోట్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీ జప్తు చేసింది ఈడీ. అవి ఎక్కడి మరి? అవి స్కామ్ కాదా? 7,000 కోట్లు ఎక్కడ వచ్చినాయి? మనం రామ్మోహన్ గారి దగ్గర సమయం లేదు కాబట్టి రామ్మోహన్ గారు నరాలు తెంపుకోకు బ్రదర్, నరాలు తెంపుకోకు. మిట్ట మధ్యాహ్నం నరాలు తెంపుకుంటే నీకు ఏజ్ కూడా 40 దాటింది, బీపీ వస్తుంది. ఎందుకు అనవసరంగా మాట్లాడరాదు? నేను నిమ్మలంగా మాట్లాడరాదండి, నిమ్మలంగా మాట్లాడండి. నరాలు తెంపుకుంటే నేను చెప్తాను, నువ్వు నరాలు తెంపుకుంటే మోడీతో ఉన్న కనెక్షన్ కట్ కాదు రేవంత్ రెడ్డికి. నువ్వు నరాలు తెంపుకోకు. నువ్వు సుదీర్ఘంగా పనిచేస్తున్నావు. నీ గురించి మాట్లాడట్లేదు, నీ గురించి నేను మాట్లాడట్లేదు. మెట్రో చెప్తా ఒక్క నిమిషం, మెట్రో గురించి మాట్లాడదా వినండిగా. మెట్రో ఎందుకు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడే స్కామ్ల గురించి. ఇక నువ్వు నేను మాట్లాడుకుంటే ఏముంటుందండి? మేము స్కాములు చేసినాం కాదండి, స్కీములు పెట్టినాం. మీరు స్కాములు మీరు స్కాముల ప్రభుత్వము, మీ స్కామ్ల ప్రభుత్వం, మా స్కీమ్ల ప్రభుత్వం. మీకు మాకు చాలా తేడా ఉంటుంది. మేము ఆదాయాన్ని పెంచి సంక్షేమంగా ప్రజలకు పంచిపెట్టాం. మీలాగా కాదు, జేబులు నింపుకునే ప్రభుత్వం మాది కాదండి. 30%, 40% నీళ్ళంటే అనిరుద్ధ్ రెడ్డి అన్నాడు. అనిరుద్ధ్ రెడ్డి ఒక మంత్రికి డైరెక్ట్ 30% అని పెట్టిండు. అనిరుద్ధ్ రెడ్డి ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి ఎవరండి? ఎవరు? నేను అడిగిన సమాధానం చెప్పండి. అనిరుద్ధ్ రెడ్డి ఎవరి ఎమ్మెల్యే? అనిరుద్ధ్ రెడ్డి ఎవరి ఎమ్మెల్యే చెప్పండి? ఏ పార్టీ ఎమ్మెల్యే? అనిరుద్ధ్ రెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యే? ఒక వ్యక్తి మాట్లాడాల్సి 100-20 ఆయన వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, ఒక నియోజకవర్గానికి పెద్ద. ఆయన ఎవరిని ఉద్దేశించన్నాడు? మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఇప్పుడు ఎవరు ఏం చేశారా అనేది కాదు. ఇప్పుడు మన ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మిత్రుని ఆగమనండి. నేనేమంటుంటే టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కూడా టైం అయిపోయింది కాబట్టి మనం ఈ కంక్లూడ్ చేస్తున్నాము. పాత్ర మీరు నెరవేర్చలేరు, బరాబర్ నెరవేరుస్తున్నాం. మీరు పక్షంగా మీరు పరిపాలిస్తలేరు కాబట్టి ప్రతిపక్షంగా మేము బెటర్ గా ఉన్నాము.
రూపాయలు ప్రతిపక్షంగా మేము బెటర్ కొట్లాడుతున్నాము, మీ పక్షంగా మీరు ఏం చేయలేకపోతున్నారు. ఓకే, మీరు రైట్ సార్, పాతాళానికి రైట్ సార్. రాష్ట్రాన్ని. సమయం అయిపోయింది కాబట్టి మనం ఒకసారి మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం పరిస్థితులు చూస్తున్నాం. ఏ విషయానికి వచ్చినా కూడా ఎప్పుడైనా కానివ్వండి, ఏదైనా సంక్షేమం గురించి మనం రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి ఏదైనా చేద్దాము అనే ఆలోచన ఎప్పుడైతే మొదలు పెడతామో, మనకు ఏదైతే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఏదైతే చెప్పినాయో దానికి సంబంధించిన మనం మాట్లాడుకుంటూ పోతున్నాం. ఈ విషయంపై కంక్లూడ్గా మెట్రోను ఎలా కాపాడుకుందాం, ప్రజలపై భారం పడకుండా దాన్ని మనం ఎట్లా దక్కించుకుందాం, ఈ విషయంపై కంక్లూడ్గా మీరు మంచి సూచన ఇచ్చారు. 3 బోగీస్ కన్నా 5 బోగీస్ పెంచాలి. రామ్మూర్తి గారు మంచి సూచన ఇచ్చారు. ఏంటంటే ఫ్రీ బస్సుకు ఏదైతే ఉన్నదో ఉచితాలు మహిళలకు కొంచెం ఇవ్వండి. చాలా మంచి సూచనలు. అలాగే ఇంకేమన్నా ఉంటే మీరు చెప్తే దీన్ని కంక్లూడ్ చేద్దాం సార్. అంటున్నాను కదా, వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తే అయిపోయింది, అది అయిపోయింది సార్, అయిపోయింది. వాళ్ళు ఆవేదన కాదు సార్, వాళ్ళిద్దరు కూడా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రం వాటిని వారిని ఎట్లా సరిదిద్దుకుందామనే ఆవేదన మాత్రమే సార్. నేను చెప్తున్నాను, మీరు ఒక సూచన చేస్తున్నాను. మీరు డిస్ట్రిబ్యూషన్లు వర్సెస్ పెడితే ఎవరు చూస్తలేరు. మీరు ఒకసారి గమనించండి, పిఆర్పి రేట్ పెరగవు ఇట్లాంటి వ్యాధులు పెడితే. మెట్రో గురించి మాట్లాడుకుందాం. ఒక విషయం సార్, రామ్మోహన్ గారు సిస్టమ్ చేస్తున్నా, 4 size టీవీ టీఆర్పీ గురించి ఎప్పుడు కూడా తండాలలేదు సార్. ఎప్పుడు కూడా టీఆర్పీ గురించి మేము ఎప్పుడు తండాలా. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం, ఏ పార్టీ వైపు కాదు. మీరు కాదు సార్, జనరల్ గా ఈ విషయం పెడుతున్నారు. ఏమొస్తుంది, ఇద్దరు మాట్లాడుతూ ఎవరికి ఎవరికి అర్థం కాదు, బంద్ చేస్తారు టీవీ. ఇటువంటి చర్చలో పాల్గొన్నానంటే, మాలాంటి వాళ్ళని పాల్గొన్నానంటే స్పష్టంగా చెప్తున్నాను. దాని మీద రామ్మూర్తి గారు మంచి సూచన చేశారు. ఒక నిమిషం సార్. ఇప్పుడు మనకు గూగుల్లో నిన్న ఒక్కటే రోజు 1000 ఉద్యోగాలు పోయినాయి సార్. ప్రయాణం చేసేవాడు ఎట్లా పోతాడు, ఉద్యోగాలు పోయినాయి నిన్న గూగుల్లో 1000 మంది ఒక్క నిమిషంలో మీరు రేపటి నుంచి రాకండి అని పంపించారు. అందుకనే ఆర్థిక రేటు వృద్ధి రేటు పెరుగుతున్నాయి. మెట్రో అయినా నడుస్తుంది, షాపులు అయినా నడిస్తే అన్ని అయితే నడుస్తుంది. కనుక దీనిలో మూడు సూచనలు చేస్తున్నాను. దయచేసి మీరు దీన్ని ఇంకో రకంగా రాకండి. రేట్లు పెంచడం సమంజసమే. వాళ్ళు ఇద్దరు అన్నారు, నేను అంటున్నాను 90 రూపాయలు చేస్తామన్నారు, 75 రూపాయలు చేయండి. ఇప్పుడు 60 రూపాయలు ఎప్పటి నుంచి ఉన్నది, 2014 నుంచి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ దాకా అదే 60 రూపాయలే ఉన్నది. మీరు రాయదుర్గం నుంచి మన నాగోల్ దాకా అదే 60 రూపాయలు ఉన్నది. ఎందుకు ఉండాలని నాకు అర్థం కాదు. 70 రూపాయలు వేస్తే ప్రజలు మొత్తం బీదోలు అయిపోతారా? ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి ఓట్లు కావాలండి, ఇద్దరు కూడా, అందరికి కూడా. నేను స్పష్టంగా చెప్తున్నాను. రెండోది ఏంటంటే, ఒక్క పైసా పెంచితే కూడా నేను చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జూలి బస్ చేసిన కొంత నేను అప్పుడు కాంగ్రెస్ మండలి పై ఉండేవాడిని. ఇద్దరం రాత్రి పూట పన్నం అడ్డం, బస్సులకు అడ్డం అన్నం. ఇప్పుడు రమ్మని ఎవడు వస్తాడు, ఎవడు రాడు. ఇప్పుడు మీరు చేసిన రాడు, వాళ్ళు చేసిన రాడు ఉద్యోగాలకు. నేను ఏమంటున్నాను, ప్రజల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. ప్రజలు సౌకర్యం కల్పిస్తే పోతారు. తగిన అంటే మనకు పనుల దగ్గర సౌకర్యం ఉండాలి. ఇక్కడ టాయిలెట్ డబ్బులు వసూలు చేస్తున్నారు. టాయిలెట్ నడపాలన్నా నడపదు. టాయిలెట్ మంచిగా ఉండాలా లేదా? నాలాంటి ఏమంటే టాయిలెట్ మంచిగా ఉంటే అక్కడికి పోతాం. అందుకని మీరు దయచేసి ఈ రాజకీయాలకు బలి చేయకండి. మెట్రో బలి కావద్దు. మెట్రో నడవాలంటే మెట్రోకు ఆర్టీసీకి అనుసంధానం చేయండి, ఎంఎంటీఎస్ కూడా అనుసంధానం చేయండి. బోగిల సంఖ్య 6, బెంగళూరులో 6 5 కాదు 6 బోగిల సంఖ్య పెంచండి. దాంతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంచుకునే క్రమంలో ఒక సూచన మంచిదంటే, ఢిల్లీలో మన ఎన్నికల్లో ఏది మహిళలకు మెట్రో ప్రయాణం ఇస్తానని ఆమ్ ఆద్మీ చేసింది, బీజేపీ కూడా రేవంత్ చౌదరి బీజేపీ కూడా చేసింది. నేనేమంటే ఉచితంగా ఏది రాదు, దయచేసి మీరు గమనించండి. మనకు ఆ గుండాయన చేస్తారు కదా, ఉచితంగా మన జేబుల నుంచే పోతాయి. వాళ్ళు ఇచ్చిన మన పన్నుల డబ్బులే వాళ్ళు ఇచ్చేది. దయచేసి ప్రయాణికులు వెనకేసుకొని మనము ప్రభుత్వాన్ని బదనాలు చేయాల్సిన అవసరం లేదు, రేట్లు పెంచాల్సిన అవసరం, సౌకర్యాలు కూడా తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు పార్టిసిపేట్ అయినందుకు, మెట్రోలకు సంబంధించిన మంటలు రేపుతున్న ఈ దానికి సంబంధించి మన బండారు రామ్మోహన్ గారు చాలా చెప్పారు. రేట్లు పెంచండి, కానీ సౌకర్యాలు కూడా అలాగే ఖచ్చితంగా ఇవ్వండి. సౌకర్యాలు వెళ్ళవండి. అక్కడ ఏదైతే మెట్రోను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేయండి అని చెప్తూ ఈరోజు ఏదైతే కార్యక్రమంలో పాల్గొన్నందుకు రామ్మూర్తి గారికి, అలాగే రామచంద్ర గౌడ్ గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక విషయంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.